అమరావతి రైతులకి మద్దతుగా సిపిఐ ఎలాంటి పోరాటం చేయబోతుంది? అమరావతి ఇష్యూపై జగన్మోహన్ తీసుకున్న వైఖరి, టీడీపీ మళ్ళా అధికారం రావడానికి అమరావతి మహిళలే ముఖ్యం. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుని గెలిపించడానికి కారణం కూడా సగం చేసిన జగన్ ఆయన ఆపేశాడు. అది కావాల్సింది ఏంటంటే దాని పట్ల ఆయన వదిలిపెట్టుంటే కూడా డెవలప్ అయింది. కానీ దాన్ని అడ్డం కొట్టి 3 రాజధానులు చేశారు. ఎందుకు అని అడగాల్సినటువంటిది మార్క్సిస్ట్ సిద్ధాంతం ఉంటుంది. సీఎం జగన్ గారు ఓడిపోవడానికి మెయిన్ రీజన్ అంటే ఏం చెప్తారు? జగన్ గురించి మాట్లాడతారు కాబట్టి ఆయన రాజకీయాలు లేదు, అది ఒక నియంత్రిత రాజకీయాలు. ఈ పార్టీ ఎక్స్ సీఎం జగన్తో ఏమన్నా కలిసే అవకాశం ఉందా? మా పార్టీ మాతోనే ఉంటుంది, ప్రజలతో ఉంటాం. నమస్తే సార్. నమస్తే. సార్, అమరావతి రైతుల పక్షాన సిపిఐ పోరాటం చేస్తుందా అంటే మీకు ఆ క్వశ్చన్ వస్తే మీ ఒపీనియన్, దాని మీద మీ ఆన్సర్. మొట్టమొదట గవర్నమెంటు మారగానే అమరావతి ఇష్యూ పైన జగన్మోహన్ రెడ్డి తీసుకున్న వైఖరి మేము తప్పుపట్టిందే కాకుండా ప్రత్యక్షంగా పోయి ఆడ పోరాటం సాగించాం. ఆ రోజు టీడీపీ కూడా బయట రాలే, ఇంకా అంతా వీళ్ళు ఓడిపోయి వాళ్ళు గెలిచి వాళ్ళ దౌర్జన్యం వీళ్ళు బయట రాలేదు చంద్రబాబుతో సహా. మేము డైరెక్ట్గా నేను కూడా పోయాను. అమరావతిలో మహిళలు చేసే పోరాటానికి నిలబడ్డాం గట్టిగా. వాళ్ళు నిలబడి పోరాటం సాగించాం. అందులో డే 1 నుంచి అమరావతి కోసం కమ్యూనిస్ట్ పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది. ఆ తర్వాతనే వారం 10 రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు వీధుల్లోకి వచ్చాడు. అయితే అక్కడ ఉండేవాళ్ళతో ఎక్కువ టీడీపీ వాళ్ళే. టీడీపీ అంటే జగన్ వ్యతిరేకమైన వాళ్ళు. మహిళలు చాలా గొప్పగా పనిచేశారు. బహుశా టీడీపీ మళ్ళా అధికారం రావడానికి అమరావతి మహిళలే ముఖ్యం. అంత బాగా పనిచేశారు. 5 ఏళ్ల పాటు పండగలు పబ్బాలు వదులుకొని నడిబీదులు కూర్చొని తపస్సు చేశారు వాళ్ళు. అట్లాంటి వాళ్ళని కలకంట కన్నీరు పోదు. వాళ్ళని సాటిస్ఫై చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. అన్నీ పక్కన పెట్టి అమరావతి ప్రజలకు ఏమి కావాలో అవన్నీ పరిష్కారం చేసిన తర్వాతే మిగతా పనులు చేయాల్సిన నైతిక బాధ్యత టీడీపీ ప్రభుత్వం ఉంది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు అమరావతి పక్కన ఆడ పడేసి మళ్ళీ నూతన ఎక్స్పాన్షన్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళకి ప్లాట్లే లేదు, భూమి తీసుకున్నావు, వ్యవసాయం చేయడం లేదు, వాళ్ళకి ఇవ్వాల్సిన ప్లాట్లు ఇవ్వడం లేదు, కమర్షియల్ ప్లాట్లు ఇవ్వడం లేదు, నివాస యోగ్యం ఇవ్వడం లేదు. వాళ్ళు 5-10 ఏళ్ళగా భూములు వదిలిపెట్టి నడిబీదలో ఉంటే వాళ్ళు పరిష్కారం చేయకుండా ఎట్లా? నేనే స్వయంగా పోయా 3 నెలల క్రితం. అక్కడ ఈయన మీరు రిజిస్టర్ చేసుకోండి నెంబర్లు ఇచ్చాడు. ఆ భూమి కాడికి పోతే ఆ భూమి ఇంకా వీళ్ళకి స్వాధీనం చేయాలి ల్యాండ్ లార్డ్స్. మీరు ఎలాగొట్టేశారు. అట్లాంటి వాళ్ళు దాదాపు 100 మంది ఉన్నారు. గ్రామాల మధ్య గ్రామాలతో భూములు ఉంటాయి, దాన్ని ఏది పరిష్కారం చేయలేదు. రోడ్లు లేవు, ఆడవాళ్ళు వచ్చి రోడ్లు బాగలేవు, పిల్లల్ని స్కూల్కి పంపించాలంటే మాకు కష్టం ఉందని చెప్పారు. నేను ఎక్స్ప్లెయిన్ చేశానంటే, నువ్వు అమరావతి ప్రజానీకానికి ఇంకా చేయాల్సిన సమస్యలు చాలా ఉన్నాయి. నేను చాలామందితో మాట్లాడాను, టీడీపీ ముఖ్యులతో మాట్లాడాను. అందరూ ఏమంటారంటే ఇది పరిష్కారం అయినాకనే ఆయన ఇంకొక 16,000 ఎకరాలు 30,000 ఎకరాలు పోవాలి తప్ప కరెక్ట్ కదని. అదే చెప్పాను, ముందు ఇది పరిష్కారం చేయండి, ఆ తర్వాత ఎక్స్పాన్షన్ పోండి. ఇది పరిష్కారం చేయకుండా అమరావతి మహిళల కలకంట కనీది వస్తే నేను నష్టం వస్తుందని చెప్పేసి చెప్పాను. ఆ తర్వాత తెలిసిన వాళ్ళు 2-3 వచ్చి మేము నమ్మి భూమి ఇచ్చేసాం, మాకు 10,000 12,000 గజాల చదరపడుగులు ఇవ్వాలా, అది ఇస్తామని చెప్పి మాకు ఇచ్చారు. అది తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టి పిల్లలు చదివించుకుని పేరు తీసాం. ఈలోపు దాని రోడ్డు వేసేసారు. రోడ్డు వేస్తే ఆ రోడ్డు వేసిన తర్వాత మాకు ఫ్లాట్లు బ్యాంక్ లోన్ ఇది కదా, మేము కన్స్ట్రక్షన్ పోలేం కదా, ఇదేంటని అడిగితే దానికి సమాధానం లేదు. ఇది నేను ఆత్మహత్య చేసుకోవాలని చేయాలి చెప్పండి. నాకు ఉత్తరం రాశాడు, నాకే అందులో వాళ్ళు కూడా రాశాడు. అయిన 1 వీక్ తర్వాత ఆ మందడిలో అతను సుబ్బారావు అనుకుంటే ఆయన పేరు, ఆయన ఉన్న 2 ఎకరాలు మీకు ఇస్తుంది, నాకు ఇట్లా ఇబ్బంది వచ్చింది అని చెప్తే అట్లే కూలబడి చనిపోయాడు. అంటే ఎంత బాధ వేస్తుంది. ఆయన ఇంట్లో హార్ట్ అటాక్ వచ్చి చనిపోతే అర్థం చేసుకోవాలి. ఆయన ప్రజాదర్బార్కి వచ్చి ఎమ్మెల్యే ముందర అధికారుల ముందర మాట చెప్తూ బాధపడుతూ అట్లే పడిపోయాడు, చనిపోయాడు. ఒకళ్ళు చనిపోదలుచుకు ఏడన్నా వచ్చవచ్చు. అంటే దీన్ని బట్టి ఏంటి, అమరావతి ప్రజానీకం యొక్క బాధని ఒక రిఫ్లెక్షన్ అది. ఇప్పుడు కూడా దాన్ని పట్టించుకోడు. అందుకని అతను చనిపోయిన తర్వాత కూడా ఇప్పుడు మిషన్ మూవ్ కావడం లేదు, బాధపడుతూనే ఉన్నారు. అది అందువల్ల అమరావతి విషయంలో ఎవరైతే టీడీపీ ప్రభుత్వం మళ్ళా పునఃస్థాపన చేయడానికి సాక్రిఫై చేశారో
వాళ్ళకి అన్యాయం చేస్తూ ఉన్నారు. వాళ్ళకి న్యాయం చేస్తేనే మీకు మంచిది, లేకుండా పోతే కష్టం అవుతుంది. సార్ ప్రభుత్వం ల్యాండ్ పుల్లింగ్కి ఎందుకు మొగ్గు చూపుతుంది? అంటే కొత్త ఐడియా. ఇప్పుడు ల్యాండ్ తీసుకోవాలంటే ల్యాండ్ టు ల్యాండ్ పాలసీ ఒకటి ఉంది. 1 ఎకరా తీసుకుంటే కొంత ఇవ్వాలని ల్యాండ్ టు ల్యాండ్ పాలసీ ఆయన పెట్టుకున్నాడు. అంటే 1 ఎకరా తీసుకుంటానుకోండి, 1 ఎకరాలో రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం వేస్తే దానికి 1 ఎకరా వాల్యూ కానీ ఇది ఎక్కువ వస్తుంది ఒక ప్లాట్. అంత కొంత ల్యాండ్ గవర్నమెంట్ తీసుకుంటుంది డెవలప్మెంట్ కోసం, కొంత ల్యాండ్ ఓనర్కి ఇస్తుంది. అది చాలా కష్టమైనా సరే దాన్ని కష్టపడి ఒప్పించాడు. అందులో గుంటూరు జిల్లా వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, అంత ఈజీగా నమ్మేవాడు కాదు. అది ఫెర్టైల్ భూమి, అది పంటలు పండే భూమి, మాగాణి భూమి కాదు, ఇది మానవుని కాదు, అది ఈ రాయలసీమలోనూ తెలంగాణ ఉండే భూమి కాదు, 2 పంటలు పండే భూమి అది. అయినా రైతులు నమ్మించారు, వాళ్ళు కన్విన్స్ చేశాడు. మేము కోటేశ్వరం చేస్తానని అన్నాడు. ఆ బ్లూ ప్రింట్ ఎట్లుంటుంది, ఆయన పవర్ పర్సంటేజ్ ఎట్లుంటుంది, అప్పటికప్పుడే మొత్తం వడ్డించి విస్తరణ ఉంటుంది. అంత బాగా పవర్ పాయింట్ చేస్తాడు, మంచిదే. అంత చేసిన వాడు వాళ్ళని సాటిస్ఫై చేయాలి కదా, నా గొడవ. తీసుకున్నప్పుడు నుంచి ఉత్సాహం, మళ్ళీ తిరిగి సౌకర్యం కల్పించడం కూడా అంతే ఉత్సాహంగా ఉండాలి కదా. దీన్ని వదిలిపెట్టి అక్కడ కాడికేంటి తిరుగుతున్నాడు, విశాఖపట్నం అంటాడు, ఇంకో ఎక్స్పాన్షన్ అంటాడు. అసలు వాళ్ళు బాధపడుతున్నారు, చనిపోయా చూస్తున్నప్పుడే నీకు మనసు మారకుండా పోతే, ప్రజల హృదయాలు లేకుండా పోతే, ఎవరైతే నీకు సహాయం చేశారో పొలిటికల్గా వాళ్ళకి న్యాయం చేయకుండా పోతే ఇంకొక న్యాయం చేస్తావు. కాబట్టి నా ఉద్దేశంలో టీడీపీకి, చంద్రబాబు నాయుడు కానీ ఫస్ట్ ప్రియారిటీ షుడ్ బి గివెన్ టు ది అమరావతి పీపుల్. ఒక్కళ్ళు కూడా నేను భూమి ఇచ్చినందుకు బాధపడుతుంది చెప్పేసి అనకూడదు. అలా చేసి తర్వాత చేయగలిగితే ఇంట గెలిచి రచ్చగలవాలా. దీన్ని ఇంటనే మగ్గిపాలు చేసి బయటంతా పోలు కొట్టుకుంటా అంతర్జాతీయ కార్పొరేట్ కంపెనీస్ తిప్పుకుంటూ, ఆహా నేను చూసినావా బిల్ గేట్స్ తిరుగుతున్నాను అంటే ఎలా, అది మంచిది కాదు. సార్, అమరావతి రైతులకి మద్దతుగా సిపిఐ ఎలాంటి పోరాటం చేయబోతుంది? ఇప్పటికే అంటే ఒకటి, గవర్నమెంట్ రాగానే గవర్నమెంట్ పెద్ద తోలాడడం మాకు అంత ఇష్టం లేదు. తంటాలు పడతారని అనుకున్నాం. కానీ స్లోగా ఎంత చేసినా కూడా వాళ్ళ మార్పు కనపడకపోగా ప్రయారిటీ మారిపోయింది. ప్రథమ ప్రయారిటీ అమరావతి ఉండాల్సింది కాస్త అది లీస్ట్ ప్రయారిటీకి వెళ్ళిపోయింది. అయితే విశాఖపట్నం అంటారు, ఏఐ అంటారు, కార్పొరేట్ అంటారు, ఇంకోటి అంటారు, ఎక్స్పాన్షన్ అంటారు, అటు పోతా ఉంది. అప్పుడు మా విమర్శ ప్రారంభించాం. అది కూడా పాజిటివ్ విమర్శ. నువ్వు నాశనం కావాలని చెప్పడం కాదు, నువ్వు బాగుపడాలని చెప్పేటువంటి పాజిటివ్ విమర్శ. పాజిటివ్ విమర్శ కూడా ఆయన సక్రమంగా తీసుకోలేదు. ఇప్పుడు చివరికి వాళ్ళు బజారు పడుతూ ఉన్నారు. నేను తప్పనిసరిగా వాళ్ళ పక్కన నిలబడతాం. ఇప్పుడు ఇటే కంటిన్యూ అయితే కొన్నాళ్ళు చూసిన తర్వాత ఇప్పటికీ మా నైతిక సపోర్ట్ వాళ్ళతో సిపిఐ ఉంది అన్ని రకాల. అంటే గవర్నమెంట్ పడిపోవాలి, డౌన్ అయిపోవాలని సరే ఆ ఉద్దేశంతో మేము పోవడం లేదు. వాళ్ళ ఇష్యూ పరిష్కారం చేసుకోవాలని దానికి ట్రై చేసాము. ట్రస్ట్ రీతే చెప్పాము, రకరకాల పద్ధతులు చెప్పాము. ఇప్పుడు ఇంకా అనకపోతే ఈ పండగ పోయిన తర్వాత సహజంగా వాళ్ళతో పాటు ప్రత్యక్ష ఆందోళన పాల్గొంటాం. అంటే మాది ప్రథమ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే వాళ్ళు కాపాడుకోవాలా. అయితే ఫ్యూచర్లో వాళ్ళకి సపోర్ట్గా సిపిఐ అనేది పోరాటం అవసరమైతే ప్రత్యక్ష పోరాటం చేయడానికి కూడా మేము సిద్ధం. అమరావతి ప్రజానీకం కోసం ప్రభుత్వం కన్నా పట్టించుకోకపోతే. సార్, మీ పార్టీ ఎక్స్ సీఎం జగన్తో ఏమన్నా కలిసే అవకాశం ఉందా? మా పార్టీతోనే ఉంటాం, ప్రజలతో ఉంటాం, దానికి సంబంధం లేదు. మీరు జగన్ గురించి మాట్లాడతారు కాబట్టి నేను ఒకసారి ఆయన్ని కలిసింది. ఎప్పుడంటే ఆయన వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన పేపరు ప్రారంభోత్సవం సందర్భంగా మమ్మల్ని గెస్ట్గా పిలిచాడు, నన్ను రాఘవల్ని. అది ఈయన పిలిచింది కాదు, వాళ్ళ నాన్న పిలిచాడు. వెళ్ళాం. అప్పుడు హలో అంటే అనుకున్నది తప్ప అప్పటి నుంచి ఇప్పటిదాకా మేము ఎక్కడ మాట్లాడుకుందే లేదు. ఒకళ్ళ ఫంక్షన్ కనిపించడం కూడా ఆయన పార్టీకి ఆయన పోతుంటాడు, మా పార్టీకి మేము పోతుంటాం. అందువల్ల వ్యక్తిగత రిలేషన్స్, మామూలుగా పార్టీల్లో వ్యక్తిగత రిలేషన్స్ ఉంటాయి. పార్టీ మాకు పడకపోయినా, విభేదాలు ఉన్నా వ్యక్తిగత రిలేషన్స్ ఉంటాయి. కానీ ఆయన వ్యక్తిగత రిలేషన్స్ కూడా మెయింటైన్ చేసేటటువంటి వ్యక్తి కాదు. కాబట్టి మేము కూడా దానికోసం రాలేదు. అందువల్ల ఆయనతో వ్యక్తిగతంగా పరిచయం లేదు. ఒకటి రాజకీయంగా ఆయన రాజకీయాలు మాకు పడదు. ఆయన రాజకీయాలు వేరు, అది ఒక నియంతృత్వ రాజకీయాలు, అది ఒక నెగిటివ్ పాలిటిక్స్. పాలిటిక్స్లో పాజిటివ్ పాలిటిక్స్ ఉంటే కొన్ని తప్పులు చేసి కూడా సర్దుకుంటారు. ఆయన ఆల్వేస్ నెగిటివ్ పాలిటిక్స్. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే ప్రజా దర్బార్ పగలగొట్టాడు. ప్రజా దర్బార్ అంటే గవర్నమెంట్, అది గవర్నమెంట్ హాల్ని ఎందుకు పగలగొట్టుకోవాలా? చంద్రబాబు కట్టాడు కూడా పగలగొట్టుకోవాలా?
అమరావతి దాన్ని మొక్కలు చేసి పారేసాడు. అసలు ఆయన ఏం మాట్లాడకుండా కాముగా జరగని అనుకుంటుంటే అమరావతి డెవలప్ అయిపోయింది. అది సెల్ఫ్ మెయింటైన్ అమరావతి. అది అమరావతి డిలే అవడానికి కూడా సగం రీజన్ జగన్ ఆయన ఆపేశాడు. డిలే అంటే ఫుల్ రీజన్ ఆయనే అనుకోవచ్చు. అది తమాషా ఏంటంటే దాని పట్టుకు ఆయన వదిలిపెట్టుంటే కూడా డెవలప్ అయింది అది. కానీ దాన్ని అడ్డం కొట్టి 3 రాజధానులు చెప్పేశాడు. 3 రాజధానులు చెప్పిన తర్వాత అమరావతికి ప్రయారిటీ పోయింది. ఆ కంప చెట్లు నరికి ఎవరు కూడా లేరు. చివరికి ఆయన హెలికాప్టర్ పోవాల్సి వస్తుంది, ఆయన కారులో పోలేకుండా. అంటే రాజధానిని చెడగొట్టాడు. రివర్స్ టెండర్స్ అని పేరు పెట్టి పోలవరం ఆపిచ్చేసాడు, ఇరిగేషన్ ప్రాజెక్టులు. ఇటువంటి డెవలప్మెంట్స్ వల్ల ఆగిపోయినాయి. 5 ఏళ్ల పాటు ఆయన కేవలం కక్ష రాజకీయాలు తప్ప, చంద్రబాబుని ఎట్లా అంతం చేయాలని తప్ప డెవలప్మెంట్ మీదకి పోలేదు. అంటే ఇచ్చింది ఏంటంటే ఇది ఇచ్చాడు, పెన్షన్స్కి ఇచ్చాడు, కూర్చొని కొట్టుకుంటా. అంతే తప్ప ఆయన రాష్ట్ర అభివృద్ధికి అన్ని రకాల ఆటంకం చేసినటువంటి వ్యక్తి, నెగిటివ్ పాలిటిక్స్ ఉన్న వ్యక్తి. కాబట్టి ఆయనతో మాకేం సంబంధాలు లేవు. ఎక్స్ సీఎం జగన్ గారు ఓడిపోవడానికి మెయిన్ రీజన్ అంటే ఏం చెప్తారు సార్? ఆయనే కారణం. జగన్మోహన్ రెడ్డి ఆయన ఓడిపోవడానికి కారణం. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుని గెలిపించడానికి కారణం. లేదా చంద్రబాబుకి అంత అన్ని ఓట్లు రావాల్సిన పనిలే. కేవలం జగన్ చేసినటువంటి దుశ్చర్యలకు ఆయన హోనం చేసుకుంటూ చంద్రబాబుని గెలిపించాడు. కాబట్టి చంద్రబాబు ఆయనకు థ్యాంక్స్ చెప్పాలి. సార్ 2029లో అంటే మళ్ళీ వచ్చే ఎలక్షన్స్కి జగన్ గారు గెలిచే అవకాశం ఏమైనా ఉందా? మళ్ళీ టీడీపీ వస్తుందా? ఇప్పుడు అట్లా జోష్యం చెప్పలేను నేను, నాకు పంచాంగం తెలియదు. మీ ఉద్దేశం ప్రకారం ఇప్పుడు వాళ్ళ పాలిటిక్స్ గురించి మాట్లాడారు, దానికే వస్తున్నా. నాకు పంచాంగం చెప్పడం చేత కాదు. కానీ ఇప్పుడు మళ్ళా జగన్ ఎందుకు రావాలా? ఇంకో 3వ శక్తి ఎందుకు రాకూడదు? కమ్యూనిస్ట్ ఎందుకు రాకూడదు? కమ్యూనిస్టులు మేము ఉన్నాము, కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇంకా కలిసి వచ్చే వాళ్ళు వస్తారు. మేము ఎందుకు కలిపి ఇంకొక ఫ్రంట్ని ఏర్పాటు చేసుకోకూడదు? చేసుకోవచ్చు. ఒకటి. రెండవది, చంద్రబాబు నాయుడు ఓడిపోతాడంటే ఆయన ఇప్పుడు జగన్ చేసిన పనులు ఆయన చేస్తున్నాడు. ఈయన చెడు పనులు చేస్తే మళ్ళీ అట్లాంటి వాళ్ళు గెలుస్తారు. కాబట్టి ఈసారి మళ్ళీ జగన్ వస్తాడా, 3వ ఫ్రంట్ వస్తుందంటే దానికి కారణం చంద్రబాబు అవుతాడు. ఆయన ఇప్పుడు చేస్తున్న పనులు అంటే కాకుండా ప్రో పీపుల్ కానీ రాగలిగితే, ప్రజలు సంతృప్తి కలిగితే మళ్ళీ గెలిచే అవకాశం ఉంటుంది. లేకపోతే కాదు. ఎందుకంటే ఒక్క మాట చెప్పాలంటే జగన్ విడిచిపెట్టిన చెప్పుల్లో ఈయన కాలు పెట్టాడు. ప్రజాపాలన మొదలుకొని అవినీతి మొదలు అన్నీ. అటువంటిప్పుడు ఆయనకైనా కొరుగు తలగొక్కుంటున్నాడు. ఆయన బాగుపడితే మంచిది. ఇంకా 2-3 ఏళ్ళు ఉంది కాబట్టి. ఆయన మారకపోతే మనం చేయగలిగింది లేదు. సార్ ఇప్పుడు ఏపీ కాంగ్రెస్లో షర్మిల పనితనం అంటే ఆమె ప్లాన్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయి అనుకోవచ్చు? అంటే ఆమె కాంగ్రెస్ పార్టీకి వచ్చినా ఆమెకి ఒక కుటుంబంలో ఉన్న గొడవలు, వాళ్ళ తమ్ముడితో వాళ్ళ అన్నతో ఉన్న గొడవలు, ఇవన్నీ మెయిన్ రీజన్. సెకండ్ రీజన్ పాలిటిక్స్. ఆమెకు అవసరం కూడా పాలిటిక్స్కి వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంత వచ్చే దశ లేదు ఏపీలో, తెలంగాణ లేదు. ఇప్పుడు ఆమె అధ్యక్షుడు అయింది. కాంగ్రెస్ పార్టీలో ఒక బ్రహ్మాండమైనటువంటి ఊపు వస్తే దానికి ఆమె రిప్రజెంట్ చేయగలదు. లేకపోతే ఆమెగా కాంగ్రెస్ పార్టీని ఉద్దీపన పథకాలు చేయలేదు. సార్ ఇప్పుడు జగన్ గారు ప్రజా పోరాటాలు చేస్తున్నారు కదా, ఒకవేళ మీరు ఇందాక వెళ్ళనని చెప్పారు, ఒకవేళ ఆయన మిమ్మల్ని ఇన్వైట్ చేస్తే వాళ్ళ పార్టీలోకి మీరు ఏమైనా చేతులు కలుపుతారా? ఏం చేస్తారమ్మా, ఆయన ఈరోజు కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడాడు. ఆయన ప్రో బీజేపీ ఉన్నతో మేము సంతకాలం మా వాళ్ళు కాదు. బీజేపీకి వ్యతిరేకంగా ఓపెన్గా వచ్చి నిలబడితే అప్పుడు ఎవరు ఆలోచిస్తారు తప్ప, బీజేపీకి అనుకూలంగా నేను ఉంటాను, మీరు మాత్రం రండి అని చెప్పేసి ఆయన అడగడు. మేము అడిగినా మీరు పోవడం కష్టం అవుతుంది. ఆయన రాజకీయాలు మార్చుకోకుండా ఇదే రాజకీయాలు ఉంటే మాత్రం ఎవరు పోరు. బీజేపీ ఆల్రెడీ కూటమితో కలిసిపోయింది కదా సార్, ఇంకా వీళ్ళతో ఎందుకు వస్తుంది? అదే చెప్తున్నా. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అపోజిషన్ లేదు. అవును, చంద్రబాబు నాయుడు బీజేపీకి అనుకూలమే, పవన్ కళ్యాణ్ ఇంకా సనాతన ధర్మాన్ని తీసుకున్నాడు, ఈ బీజేపీనే. జగన్ కూడా బీజేపీకి అనుకూలమే. 7 కొట్లాడుకుంటున్నారు. కానీ ఢిల్లీ పోయి ఒక కాలు ముందర చంద్రబాబు అంటే ఇంకొక కాలు ముందర జగన్ ఉంటున్నాడు. ఈడేమో కొట్లాట, ఈ ముద్దులాట అంటారే అట్లా, ముద్దులాట. ఈడేమో గుద్దుకుంటారు, ఆడేమో ముద్దు పెట్టుకుంటారు. అంటే ముద్దులాట వ్యవహారం జగన్ది. కాబట్టి వీళ్ళంతా ఒకే కూటమిలో ఉన్నారు. ఇప్పుడు ఒకవేళ చెప్పాలంటే ఎంత బీజేపీ కూటమిలోనే జగన్తో సహా అందరూ ఉన్నారు. జనం కూడా అర్థం చేసుకోవాలి కదా.
ప్రశ్నిస్తాను ప్రతిదీ అంటే రాకముందు ఎలక్షన్స్‌లోకి రాకముందు నుంచి ఆ క్యాంపెయిన్స్‌లో అన్నిటిలో నేను ప్రతిదీ ప్రశ్నిస్తాను అన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు నోరు మీద అది పెట్టారు అంటే? లెఫ్ట్లో ఉన్నటువంటి ఫిలాసఫీలో ఒకటి వై ఎందుకు అని అడగాల్సినటువంటిది మార్క్సిస్ట్ సిద్ధాంతంలో ఉంటుంది. అది ఆయన నేర్చుకున్నాడు ఆ పదం. అదే పట్టుకున్నాడు. అధికారం వచ్చాక వై అనే పదం ఎత్తేసాడు. అంతే ఎస్ అని పోతున్నాడు. ఎస్ బాస్ అని పోతున్నాడు. అందువల్ల ప్రశ్నించే గొంతుకు నుంచి పొగిడే కార్యక్రమానికి వెళ్ళిపోతున్నాడు. ఎస్ బాస్ అంటే ఆయనకి వెళ్ళాడు. ఎస్ బాస్ ఆయన నెంబర్ 1 గురువు ఎవరు? అమిత్ షా. నెంబర్ 2 గురువు ఎవరు? మోడీ. తర్వాత సనాతన ధర్మాచార్య, ఆర్ఎస్ఎస్ బిగ్ బాస్, వీళ్ళంతా ఉన్నారు. సార్ ప్రశ్నించడం మీరే నేర్పించారా పవన్ కళ్యాణ్ గారికి? లెఫ్ట్ పాలసీ నేర్పిస్తుంది. ఒక్కళ్ళకి కాదు, లెఫ్ట్ పాలసీ నమ్మిన వాళ్ళకందరికీ ప్రశ్నించేటువంటి హక్కు ఉంటుంది. టోటల్‌గా కూటమి పాలన పట్ల మీ అభిప్రాయం అంటే? ఇప్పటికైతే అసంతృప్తి ఉంది, సంతృప్తి లేదు. అంటే కొంచెం కూడా పాజిటివ్ ఎక్కడి నుంచి కూడా పాజిటివ్‌గా లేదా సార్? కొంచెం కూడా అంటే నెగెటివ్స్ ఉంటాయి, పాజిటివ్స్ ఉంటాయి కదా సార్? ఒక గవర్నమెంట్ అంటూ ఉన్నా కాబట్టి ఒక 2 ఆ పనులు కూడా చేయకుండా పోతే గవర్నమెంట్ గడ్డగడానిక దాన్నే గొప్ప అనుకుంటే ఎట్ట కుదురుతుంది? నువ్వు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, మీరు ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయి. వాళ్ళ ఉద్యోగ భద్రత, పెన్షన్ స్కీము ఇవన్నీ ఉన్నాయి. రైతులకు సంబంధించినట్టు రుణమాఫీకి సంబంధించి అట్లే ఉన్నాయి. తర్వాత ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో రాయలసీమ వెనుకబడిన ప్రాంతం, గాలేరు నగరి, హంద్రీనేవా ఇవన్నీ అట్లా పెండింగ్లో ఉన్నాయి. ఉత్తరాంధ్ర పెండింగ్లో ఉన్నాయి. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ చేయాల్సింది వదిలిపెట్టి ఏదైతే సాధ్యం కాదో దాని జోలికి పోతున్నాడు. పోలవరం మనకి చాలన్నాడు, అది అడ్డం కొట్టింది. పోలవరం నల్లమల సాగర్ అన్నాడు, అది అడ్డం కొట్టి కోర్టులేకపోయింది. అలివి కాని పని ఎందుకు పోతున్నాను అని నువ్వు చేయగలిగి హంద్రీనేవా చేస్తే రాయలసీమకి ఉపయోగపడుతుంది, గాలేరు నగరి పెడితే రాయలసీమకి ఉపయోగపడుతుంది. ఉత్తరాంధ్రలో ఉంది. అవన్నీ చేసుకోండి, చిన్న చిన్నవే, కొంచెం చిన్న చిన్న డబ్బులే. అవన్నీ పెట్టి 80,000 కోట్లు, 1,00,000 కోట్లు అని చెప్పేసి అని ప్రకటించి అందరిని పొలం అన్నట్టుగా ఉంటే ఎట్టుకుతుంది. అందువల్ల అలివి కాని పనులు చేసుకుంటున్నాడు, అలివయ్యే పనులు చేయడం లేదు. అందువల్ల ఇది సామాన్య ప్రజానీకానికి ఉపయోగపడేటివి కాదు. ఇప్పటికీ సంపన్న వర్గాలకి, కార్పొరేట్ వర్గాలకి అనుకూలమైన పద్ధతి చేస్తున్నాడు. సంపన్న వర్గాలు, కార్పొరేట్ వర్గాలు వాళ్ళు కదా ఓట్లు వేసేది, ఓట్లేసి కామన్ జనం, వీళ్ళని చూడమని చెప్తా ఉన్నాం. కింద చూడు పైన చూడు బాగా అంటున్నాం. సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంత కీలకమైన పొజిషన్లో ఉండి కేంద్ర ప్రభుత్వంలో ఆయన నిధులు ఎందుకు రాబట్టుకోలేకపోతున్నారు? ఇప్పుడు అప్పులు ఇప్పిస్తున్నారు తప్ప మనకి నిధి రాబట్టుకోలేకపోతున్నారు ఎందుకంటే? మా మోడీ ప్రభుత్వం ఎక్కడ బావ అన్నా వంగ తోటకు బావ కాదు. ఈ వాస్తవానికి చంద్రబాబు నాయుడుకి ఎంత రైట్స్ ఉన్నాయంటే, చంద్రబాబు నాయుడు లేకుండా పోతే ఆయన ప్రధానమంత్రి కాడు. ఈవెన్ టుడే చంద్రబాబుని వ్యతిరేకంగా రమ్మని చెప్పండి, ఆయన ప్రధాని పోతుంది. లెక్కలు తీయండి, పార్లమెంట్ లెక్కలు. ఆయన గతంలో 400 సీట్లు వస్తాయనుకున్నాడు, 303 సీట్లు ఉన్నాయి. కానీ ఎన్నికలు అయినాక 245 సీట్లు వచ్చినాయి. అప్పుడు చంద్రబాబు నాయుడు పార్టీ నితీష్ కుమార్ లేకుండా పోతే ఆయన ప్రధానమంత్రి కాడు. లెక్కలు తీయండి కావాలంటే. వీళ్ళిద్దరు దయాదాక్షిణ్యపై ప్రధానమంత్రి అయ్యాడు. అలాంటప్పుడు నిలేసి మాకు రావాల్సిన హక్కులు ఏమని ఎందుకు అడగడం లేదు? ఎందుకు భిక్షాందేహి అని చెప్పేసి అని తిరుపతి నుంచి 3 నావలు పెట్టిన పెంగాన్ని బొచ్చి ఉంటుంది, ఆ బొచ్చెతో తిరుగుతున్నాడు. నువ్వు కూర్చొని కాలు మీద కాల్సిన కూర్చొని మాకు చేస్తావా లేదా అంటే సచిన్ చేయాలా అని మీ రాజకీయ హక్కులు ఎందుకు పోగొట్టుకుంటున్నారు? ఎక్కడో లోపం ఉంది. జగన్ ఎందుకు ఇంత చేస్తున్నా కూడా జగన్ ఎందుకు మాట్లాడడం లేదు బీజేపీకి వ్యతిరేకంగా? ఆయన మీద కేసులు ఉన్నాయి. 11 సంవత్సరాలుగా బెయిల్ పైన ఉన్న వ్యక్తి ఆయన ఒకడే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎందుకున్నాడు? అమిత్ షా, మోడీ దయాదక్షిణాలు బయట ఉండగలుగుతున్నాడు. చంద్రబాబు నాయుడు కేసులు ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ కలిసి తెలిసి మళ్ళీ లోపల పోవాల్సి వస్తుంది. ఇవన్నీ ఎవరికి వాళ్ళు భయపడే చివరికి ఆయనకి దాసోహం అంటున్నారు తప్పితే లేదు మనస్ఫూర్తిగా చేస్తున్నారు, చేయడం లేదు. లేకపోతే ఎందుకు ఫైట్ చేయడం లేదు? మనకి జిఎస్టీ మనకు రావాల్సిన డబ్బులు రావడంలా. గ్రామీణ ఉపాధి పథకానికి 90% వాళ్ళు ఇవ్వాల్సింది ఇప్పుడు 60% ఇస్తానంటున్నాడు. అయ్యా నాకు డబ్బులు లేవని చెప్పి పోయి అడుక్కుంటున్నాడు తప్పితే మాకు 90% ఇవ్వని అడగలేకపోతున్నాడు. జిఎస్టీ మనకి తీసుకురావా డబ్బులు మాకు ఇవ్వని అనలేకపోతున్నాడు. మీరు కొత్త రాజధానికి మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ పెట్టుకోవాలా, దాన్ని అప్పు ఇస్తానంటే తప్ప ఏడికి ఇవ్వడం లేదు. ఎందుకు అనలేకపోతున్నాడు అంటే ఎక్కడెక్కడో తప్పులు, లోపాలు ఉన్నాయి. దాన్ని కప్పుకోవడానికి ఇట్లాంటి బీంక వేషం వేసి ఒక విమానం ఒకటి దొరికింది, అది సైకిల్ లాగా వేసుకొని దిగుతూ ఉంటాడు. ఎవడప్పుతుంది? ఇవన్నీ దుమాన ఖర్చు. అంతకుముందు చంద్రబాబు నాయుడు చాలా పిసినారి, ఖర్చులకు పెట్టేవాడు కాదు. పబ్లిక్ మనీ కానీ ఆయన సొంత డబ్బులు కానీ ఖర్చు పెట్టేవాడు కాదు, చాలా జాగ్రత్తగా ఉంటాడు.
ఇప్పుడు చాలా విలాసవంతం అయిపోయినాడు, సడన్గా మారిపోయాడు. ఉమ్, చిన్న ఇల్లు కట్టుకుంటే జూబ్లీ హిల్స్లో ఇదే పెద్ద ఇల్లు అని అంటున్నారు, నాకు ఎందుకని అన్నాడు. ఇప్పుడు 5 ఎకరాల్లో ప్యాలెస్ కట్టుకుంటున్నాడు 5 ఏకర్స్లో. ఉమ్, జనం ప్రజాప్రతినిధి అట్లా ఉంటే ఎక్స్పోజ్ అయితే జనం ఏమనుకుంటారు? అమరావతిలో ఎంతమంది ఇల్లు ఒక వాడు కట్టుకోలేకపోతున్నాడు, వాడు సొంత భూమి పోగొట్టుకొని ఇల్లు కట్టుకోలేకపోతున్నాడు. నీకు సొంత భూమి లేదు, 5 ఎకరాలు తీసుకుని మేము ప్యాలెస్ కట్టుకుంటున్నాం. ఎట్లా కంపేర్ చేస్తే చెప్పండి? సొంత భూములు 20 ఎకరాలు 30 ఎకరాలు 50 చేసినట్టు ఇల్లు లేకుండా వస్తుంటే నువ్వు పోయి ఒకసారిగా 5 ఎకరాలు నేను ప్యాలెస్ కట్టుకుంటుంటే చూసేది తెలియదా బయట వాళ్ళకి? ఇవన్నీ అగ్లీ కనపడదా? ఇప్పుడు సొంత ప్రైవేట్ విమానాలు, పవన్ కళ్యాణ్కి ఒక విమానం, లోకేష్కి ఒక విమానం, చంద్రబాబు ఒక విమానం, 3 విమానాలు తిరుగుతున్నారు. ఎవడబ్బా చెప్తాం అది? మన ఫ్లైట్స్ లేవా? బోర్డర్ ఉన్నాయి ఫ్లైట్స్ పోవాలంటే. ఇటన్ని విలాసవంతమైన పద్ధతుల్లో ఒక లగ్జూరియస్ వైపు మారిపోయాడు, ఇంతకుముందు లేదు. ఉమ్. ఇన్ఫ్యాక్ట్ నాకు ఎప్పుడు చదువు తెలుసు కాబట్టి నాకు తెలుసు, ఇంతకుముందు లేడు. ఇప్పుడు గవర్నమెంట్కి వచ్చినాకనే అతను విలాసవంతమైన పద్ధతికి ఎదుగుతున్నాడు. సార్ ఇప్పటికే అప్పులు కూడా 3 లక్షల కోట్లకు చేరుకుంది సార్ ఏపీ. అప్పులు చేస్తారు. ఇప్పుడు స్టేట్ డెవలప్మెంట్ కావాలనుకున్నప్పుడు అప్పులు జరుగుతాయి, అది సహజం. అది అప్పులు చేసినాడు కాబట్టి చెడ్డోడని చెప్పలేము. అది అప్పులు తీసుకొచ్చి ఎవరికి ఖర్చు పెడుతున్నాడు, దేనికి ఖర్చు పెడుతున్నాడు, అది చూస్తూ ఉంటారు తప్ప అప్పులు చేయడం అనేది పెద్ద నేరంగా నేను అనుకోను. ఇంత రాష్ట్రాన్ని పరిపాలించినప్పుడు అప్పులు అవుతాయి. ఆ అప్పులు తీసుకొచ్చి ఎవరి కోసం పెడుతున్నావు, ఏ జనం కోసం ఖర్చు పెడుతున్నావు, అది చూడాల్సింది. సార్ ఇప్పుడు ఏపీ తెలంగాణ మధ్య నది జలాల వివాదం పైన మీ అభిప్రాయం ఏంటి సార్? ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా నదీ జలాల వ్యవహారం ఉంది. ఉమ్, ఒకే రాష్ట్రం ఉన్నా కూడా దానిలో గోదావరి కృష్ణా నదీ జలాలు తెలంగాణ మీదకి పోతుంటాయి. ఇదేమో ఎత్తు ప్రాంతం, అదేమో పల్లు ప్రాంతం, నీళ్లు సహజంగా అటు వెళ్ళిపోతాయి. వీళ్ళు డ్యాములు అవి కట్టుకుంటే తప్ప సాధ్యం కాదు. ఇది కట్టుకోలేకపోతున్నారు. ఆ విధంగా కొన్నాళ్ళు జరిగింది. నాగాన్ సారి కట్టినట్టు కొంత ఉపయోగపడింది. ఉమ్, నీళ్లు వృధాకపోతున్నాయి. సంవత్సరానికి 2-3 వేల టీఎంసీల నీళ్లు, ఒక్కొక్క టీఎంసీ 10,000 ఎకరాలకి సాగుదలకు వస్తుంది. అట్లాంటిది 3-4 వేల టీఎంసీలు ప్రతి సంవత్సరం వృధాకు సముద్రంలోకి పోతున్నాయి. దాన్ని విడిచిపెట్టుకోవాల్సిన అవసరం మనకు ఉంది. అయితే ఇప్పుడు నీటి కేటాయింపులో నికర జలాలు వేరు, వరద జలాలు వేరుగా మార్చారు. నికర జలాలు ఎంత ఉన్నాయి, ఈ విధంగా పంచుకోండి అని చెప్పేసి పంపిణీ జరిగిపోయినాయి. ఇప్పుడు అదనపు జలాలు, వరద వచ్చినప్పుడు పోతున్న నీళ్లు, అవి నికర జలాల కన్నా 2-3 వేల టీఎంసీలు ఎక్కువ ఉన్నాయి. వర్షాలు పడినప్పుడు పోతుంటాయి అవి. వాటిని ఉపయోగించుకునే పద్ధతిలో ఎన్టీ రామారావు మొట్టమొదట 100 వాక్స్ అవన్నీ పెట్టి చేశాడు బ్యాక్వర్డ్ తీసుకోవడానికి. అప్పటి నుంచి ఒక వివాదం వస్తూ ఉంది. ఇప్పుడు గోదావరిలో ఎక్కువ నీళ్ళు సముద్రానికి పోతుంటాయి. మరి గోదావరి నీళ్ళు కట్టాలంటే పోలవరం కట్టాలి, పెద్ద ప్రాజెక్టు. పోలవరం కడితేనే ఆ నీళ్ళు నిల్వ ఉంచుకొని ఆ నుంచి ఉత్తరాంధ్రకి పంపడానికి, రాయలసీమకు పంపడానికి ఉపయోగపడుతుంది. అంటే తెలంగాణకు కూడా తక్కువ ఇది ఉంటుంది తెలంగాణకి, ఎందుకంటే అది బిట్ ప్రాంతం కాబట్టి. వాళ్ళు ఇంకొక ప్రాజెక్టు కట్టుకోవాలి, ఆ ప్రాజెక్టు కోసం ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఏమైంది, ఈ తెలంగాణ ఈ గవర్నమెంట్ వచ్చినాక ఈ గోదావరి నది పైన కూడా కొంత ప్రాజెక్టులు కట్టుకోవాలని ప్లాన్ చేశారు. ఈయన చంద్రబాబు నాయుడు చేసాడు అతి ఉత్సాహంతో, పోలవరం బనకచెర్ల అని పెట్టి పెద్ద పవర్ పాయింట్ చూసి, ఈయన పెద్ద ఇంజనీర్ లాగా పోలవరం నుంచి బనకచెర్లకి మన నీళ్ళు రావాలంటే 80,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది, ఇవి చూస్తే సస్యామలంగా అభివృద్ధి అయిపోద్ది అన్నాడు. అప్పుడే అన్నాం, అయ్యా నువ్వు ఇట్లా నీటి డెలికేట్ ఇష్యూ ఇది, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే సమస్య ఉంది, రాష్ట్రం విడిపోయిన తర్వాత అంత ఈజీ కాదు అని అన్నాం. ప్రకటించాడు. వెంటనే తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు మాకు హక్కులు పోతున్నాయని చెప్పేసి, అంటే రేపు భవిష్యత్తులో మేము కట్టుకోవాలి కదా, భవిష్యత్తు కట్టుకోవాలని మీరు ఆల్రెడీ కట్టేసుకొని నీళ్ళు వాడుతూ ఉంటే మీరు రేపు కట్టబోయే వాటికి మాకు ఆటంకం వస్తుంది. ఎందుకంటే ఎంజాయ్మెంట్ రైట్ వస్తుంది. ఎంజాయ్మెంట్ రైట్ వచ్చినప్పుడు కింద ఎంత నీళ్ళు కావాలో దాని పైనే కట్టుకోవాలి. కానీ మీరు ముందు కట్టేసుకుంటే అట్టుకుతుంది, మాది పంపిణీ చేయండి, మీరు జనాలను పంపిణీ చేసినారు మీరు కట్టుకోండి అనేది తెలంగాణ వాదన. సరే ఎప్పుడైతే అన్నారో తర్వాత లేదు పోలవరం తర్వాత నల్లమల సాగర్ అని చెప్పేసి మాట మార్చాడు చంద్రబాబు నాయుడు. అది కూడా మేము ఒప్పుకొని వాళ్ళు వచ్చారు. ఫస్ట్ సిపిఐ ఇప్పుడు ఇచ్చిందంటే, అయ్యా 2 రాష్ట్రాలు విడిపోయినాయి. ఇప్పుడు 2 ముఖ్యమంత్రులు, నీటి సమస్య జటిలం. తెలుగు ప్రజలు, తెలంగాణలో తెలుగు ప్రజలే, ఆంధ్ర తెలుగు ప్రజలే. తెలుగు ప్రజల శ్రేయస్సు చూసి మీ ఇద్దరు కూర్చొని సాధక పథకం ఆలోచించుకొని ఒక నిర్దిష్ట లైన్కి రండి, అప్పుడు ఇది సాధ్యం అవుతుంది. లేకుంటే సాధ్యం కాదు, ఎవరి పాటికి వాళ్ళు ప్రకటించుకోబాకండి, ఎవరి పాటికి వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వబాకండి అని అంటే వినకుండా చేశారు. ఇప్పుడు అది కోర్టుకు పోయింది.
సుప్రీంకోర్టు వాళ్ళు ఏమంటారు, నేను చెప్పినాం సుప్రీంకోర్టు కూడా ఏం న్యాయ వ్యవస్థ ఏం చేయలేదు, వాళ్ళ వల్ల కాదు, అట్లే ఉంటుంది, గడప నానేసి పెడతారు వాళ్ళు, వాళ్ళకి చేయలేరు వాళ్ళు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమనింది, మీ ఇద్దరు కలిసి కూర్చొని త్రైపార్టీ మాట్లాడుకోండి అని చెప్పేసింది. మీరు సిపిఐ ఏం చెప్పిందో అదే చెప్పింది సుప్రీంకోర్టు. ఇప్పుడు దానిపైన మళ్ళీ వివాదాలు వస్తాయి. కోర్టు మీద ఆధారపడితే సాధ్యం కాదు. మీరు సస్పెన్షన్ లేకుండా ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడి అవసరమైతే. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు మోడీ కూడా ఈ ఈ ప్రాబ్లం మీద అనుసంధానం అవుతుంది అని అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? ఇప్పుడు మోడీ చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఒక లైన్లో ఉంటారు. ఆయన ఏం ఆయనకేం మోడీకి ఇదేం తెలియదు పాపం. అవంతా చిమ్మిక్కులు చేసుకుంటూ ఉపన్యాసాలు పోతూ ఉంటే మోడీ ఆపరేషన్ చేస్తూ ఉంటాడు. అది వాళ్ళిద్దరు, ఆయనకేం తెలియదు ఉపన్యాసం తప్ప. నేను చెప్పి ఇంకొకటి, ఈ 2 రాష్ట్రాలు కన్విన్స్ కాకుండా మూడవడు ఏం చేయలేడు. మేము ఒప్పుకోమంటే ఏం చేస్తారు వాళ్ళు? ఏమంటే ట్రంప్ జైల్లో పెట్టడానికి కుదరదు. అందరూ ముందర మీకు తెలుసు కాబట్టి ముందు పరిష్కారం చేసుకోవడానికి చర్చించుకోండి. 4 walls మధ్య డిస్కస్ చేయండి. ఒక కొలిక్కి రండి, ప్రజానికి చెప్పండి, ఆల్ పార్టీస్ ఇన్వాల్వ్ చేయండి. వీళ్ళు ఆల్ పార్టీస్ ఇన్వాల్వ్ చేయడం ఎవరు కానీ ఎందుకు ఇన్వాల్వ్ చేయరు? అపోజిట్ పార్టీని చూడడానికి వీడికి ఇష్టం ఉండదు. అదేంటి కూతుంది? అసలు అనుమాయితీ ఏంటంటే జటిలమైన సమస్య వచ్చినప్పుడు ఆల్ పార్టీస్ మీటింగ్ వేసుకుంటారు, ఆల్ పార్టీ మీరు కన్విన్స్ చేసుకుంటారు, కన్విన్స్ చేసుకొని మళ్ళీ బయటకు వస్తారు. అది చేయలేకపోతున్నారు, వీళ్ళు సొంతంగా చేయలేకపోతున్నారు. ఇప్పుడు ఏమిటి, ఒక విధంగా బ్లాక్మెయిల్. ఇప్పుడు వాళ్ళు వైసీపీ ఏముంటుందో అని భయంతో చంద్రబాబు నాయుడు, టీఆర్ఎస్ ఏముంటుందని భయపడి రేవంత్, ఇంత బ్లాక్మెయిల్ నడుస్తుంది బయట అంతా. ఈ బ్లాక్మెయిల్ రాజకీయాలు బట్టి నీళ్ళ సమస్య పరిష్కారం అవుతుందా? బ్లాక్మెయిల్కి ఎందుకు మీరు భయపడాలా? నీళ్ళ నిజాయితీ ఉంటే, ఇఫ్ యు ఆర్ గిల్టీ, ఎందుకు భయం ఉండాలా? అవి మేము కూర్చొని మాట్లాడడం, తెలుగు ప్రజలకు ఉపయోగపడేది ఇది, ఈ ప్రకారం పరిష్కారం చేసుకుంటాం చెప్పి ధైర్యం ప్రకటించండి. జనం సపోర్ట్ వస్తారు మీకు. పొలిటికల్ పార్టీ సపోర్ట్ రావు, జనం సపోర్ట్ చేస్తారు. అభివృద్ధి చేయలేకపోతున్నారు. అందులో వీళ్ళిద్దరూ కూడా జటిల్ని చేస్తున్నారు. సుబ్బయ్య మేడ్ డిఫికల్టీ అని చెప్పేసి అని ఒక సామెత, సింపుల్ మ్యాథమెటిక్స్ ఆల్సో మేడ్ డిఫికల్టీ అని చెప్పేసి ఒక సామెత ఉంది. అట్లా వీళ్ళిద్దరూ తెలిసి వాదోపవాదాల ద్వారా ప్రయత్నిస్తారు. వాదోపవాదాలు సాధ్యం కాదు, ఒకరిపైన ఒకరు పెత్తనం చేయడానికి సాధ్యం కాదు. ఎముకమూరిగా కూర్చొని ప్రజలకి ఉపయోగపడే పద్ధతిలో 2 తెలుగు రాష్ట్రాల ప్రజానికి ఉపయోగపడే పద్ధతి ఏర్పాటు చేస్తామని చెప్తున్నాం. అది ఇంటే మంచిది, లేకుండా ఇట్లా ఉంటుంది. సార్, ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాబ్లం పైన రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని మీరు ఎలా చూస్తారు? అండ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్తేనే చంద్రబాబు నాయుడు లిఫ్ట్ ఇరిగేషన్ అయితేమో ఇప్పుడు వాస్తవానికి తేలింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఉన్నప్పుడు, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అది ఆగిపోయింది, రకరకాల కోర్టుల గొడవ వల్ల అది అట్లా ఆగిపోయింది. రేవంత్ రెడ్డి ఏం చేశాడంటే ఓవర్ యాక్షన్ చేసి మొత్తం క్లెయిమ్ తీసుకోవాలని, అది నేనే ఆపిచ్చాను అని పెద్ద గంపాలు కొట్టుకున్నాడు. అది బూమిరాంగ్ అయింది. ఇప్పుడు చంద్రబాబుకి ఇబ్బంది అయిపోయింది. చంద్రబాబు అవునని చెప్పలేడు, కాదని లేడు. ఎట్టుందంటే తిట్టబోతే అక్కపోతే కొట్టబోతే కడుపుతో ఉందన్నట్టుగా ఏం చెప్పలేడు పాపం, ఇరుక్కుపోయినాడు పాపం. ఇప్పుడు అంటున్నాడు కలిసి కూర్చొని మాట్లాడదామని. నేను అప్పుడే చెప్పాను కదా, ఆ బనకచర్ల అప్పుడే మేమే చెప్పినాము, అది మాట్లాడబాకండి, ఇద్దరు కలిసి మాట్లాడుకుంటే వినలేదు. ఇప్పుడు అంటున్నారు ఆ మాట, ఎందుకంటే అతను బయట పెట్టాడు, నేను ఆపించానని చెప్పేసి అన్నాడు. దానికి సమాధానం చెప్పలేకుండా పోతున్నాడు చంద్రబాబు నాయుడు. చెప్పచ్చు కానీ చెప్పలేడు. ఎందుకు ఇంత మందన పడాలని రాజకీయాల్లో? నువ్వు నిజంగా ప్రజల కోసం ఉంటే మందన పడాల్సిన అవసరం ఉంది. ఓపెన్గా చెప్పండి, ప్రజానికి వింటారు, ప్రజలకు కూడా పోరు. వీళ్ళకి గిల్టీ కాన్షియసమా? సార్, ఇప్పుడు 2 రాష్ట్రాల్లో 2 పార్టీలు కూడా క్రెడిట్ కోసం మాది మాది అని చెప్పి తన్నుకుంటూ ఉన్నాయి. దాన్ని మీరు ఎలా చూస్తారు? అదే నేల విడిచి సాము చేస్తున్నారు ఇద్దరు, నేల విడిచి సాము చేస్తున్నారు. నేల మీద దిగి సాము చేసుకోమని చెప్తా ఉన్నాం, లేకుండా పోతే ఇది పరిష్కారం కాదు. ఇది కాలాక్షేపం కోసం జరిగిపోతూ ఉంటుంది. సార్, వాటర్ ట్రిబ్యునల్స్ ఆదేశాలను అసలు 2 రాష్ట్రాలు ఎందుకు పట్టించుకోవట్లేదు అని? పట్టించుకోరు, ఎందుకంటే వాళ్ళ ట్రిబ్యునల్ ఒక న్యాయ ప్రకారం చెప్పడం ట్రై చేస్తారు. దానిలో వాళ్ళు తప్పులు బట్టి మళ్ళీ కోర్టులో పోతున్నారు. అదంతా ఆదేశించే ట్రిబ్యునల్ కాదు, అది సలహా ఇచ్చే ట్రిబ్యునల్. సలహా పాటిస్తే మంచిది, పాటించకపోతే ఆయన ఏం చేస్తాడు, వాళ్ళు ట్రిబ్యునల్ ఏం చేస్తుంది? ఇది ఒక పెద్ద మనిషి ఒప్పందం. మన ఊళ్ళో కూడా 4 పెద్ద మనుషులు కలిసి ఒక తీర్పు ఇస్తారు, దాన్ని ఆమోదించాలి, దానికి లీగాలిటీ ఉండదు. అట్లా ఇది కూడా కలిసి ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసుకోవాలి. అది రిటైర్డ్ ఆఫీసర్ పెట్టుకుని చేసుకున్నాం. వాళ్ళు చెప్పింది వినరు, మన కోర్టుకు పోయినారు, కోర్టుకు పోయినాక వాళ్ళు ఏం చేయలేరు. అందువల్ల చిత్తశుద్ధి ఉంటే ట్రిబ్యునల్ చెప్పిన ప్రకారం వినాలి, అది కూడా వినడం లేదు.
సార్ ఏపీ ఇప్పుడు వృధా జలాల్ని మేము వాడుకుంటున్నాం కదా! మీకేంటి బాధ అని తెలంగాణ వాళ్ళని అంటున్నారు. మీరు కట్టుకుంటారు మిగులు జలాన్ని. కట్టుకున్న తర్వాత రేపు మేము కట్టుకోవాలంటే మిగులు జలం ఉపయోగించుకొని మరి ఆల్రెడీ మీకు రైట్ వచ్చేసిన దగ్గర వాడుకుంటున్నారు కదా! ఇప్పుడు ఇది కట్టకూడదని వాళ్ళు పే చేపెడతారుగా. హ్మ్. అందువల్ల ఇప్పుడు ముద్ర భాగాలు మాకు పెంచండి, మా నీళ్ళు ఎంతో మాకు తేల్చేయండి, మనం కట్టుకుంటే వాళ్ళు అంటున్నారు. ఊరికే పోయే నీళ్ళకి మేము కట్టుకుంటామని అంటాడు. అమ్మని తెలియదు చంద్రబాబు నాయుడికి ఎంజాయ్మెంట్ రైట్ ఉంటుందని చెప్పని. ఎంజాయ్మెంట్ రైట్ ఒకసారి నువ్వు దిగువ ప్రాజెక్ట్ కట్టేస్తే మళ్ళీ ఎగువ వాళ్ళు కట్టాలన్నా కూడా వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ అది కట్టేసుకొని ఉపయోగిస్తున్నారు. మనకి పై వాళ్ళు కట్టే ఒప్పుకోరు వాళ్ళు. అందుకని వీళ్ళు ఏంటంటే మీకు ఎంజాయ్మెంట్ రేట్ వచ్చేస్తుంది కాబట్టి ముందు మా సంగతి తేల్చండి, ఆ తర్వాత కట్టుకోండి అని వీళ్ళు అంటున్నారు. అదే పోలవరం ప్రాజెక్ట్ వల్ల మాకు అన్యాయం జరుగుతుంది అని తెలంగాణ వాళ్ళు అంటున్నారు సార్. అవును, పోలవరం నీళ్ళు తెలంగాణకి పెద్దగా రావు. అవన్నీ ఇటు ఆంధ్రాకి రాయలసీమకి కట్టుపోయేటువంటి నీళ్ళే. తెలంగాణ కాదు, మళ్ళీ వేరే ప్రాజెక్టు కట్టుకోవాలి. వాళ్ళు నాగార్జున సాగర్ వస్తే లెఫ్ట్ కెనాల్ వాళ్ళకి వస్తుంది. పోలవరం వాస్తవానికి ముంపు ఏరియా అంతా తెలంగాణ, పారుదల ఏరియా అంతా ఆంధ్ర వస్తుంది. అది సహజం, మిట్ట ప్రాంతం వచ్చేది కాబట్టి. అందుకే వాళ్ళు ప్రొటెక్షన్ కోసం ఆ మిగులు జలాలను ఉపయోగించుకునే పద్ధతుల్లో వాళ్ళు ప్రాజెక్టు కట్టుకోవాలంటున్నారు. కట్టుకోవడం మేము కట్టుకోకముందే మీరు కట్టేసుకుంటే మాకు రేపు నీళ్ళు రావు కదా. మీ హక్కుల కోసం మీరు కొట్టాడితే మా హక్కులు పోగొట్టుకుంటాం కాబట్టి ఇప్పుడు తేల్చండి అని అంటున్నాను నేను. అదేమో తెలియని వాళ్ళలాగా చంద్రబాబు అమాయకంగా మేము సముద్రానికి పోతాను, నీళ్ళు సముద్రం పోతానంటే సముద్రం పోతాయి. ఆ సముద్రం పై నీళ్ళే పంచుకోవాలని చెప్తున్నారు. ఎందుకు పంచుకున్నారు? ఉదాహరణకి 1000 TMS నీళ్ళు పోతాను సముద్రంలో కొనుక్కోవచ్చు. 1000 TMS నీళ్ళకి ప్రాజెక్టు వీళ్ళు కట్టలేరు, వీళ్ళ కాదు. ఎంత 100, 200, 300 TMS మేము కట్టుకుంటాం, మీకు 2 మంది మీరు కట్టుకోండి అని చెప్పి చెప్పచ్చు. సింపుల్ లాజిక్. కావాలి వాళ్ళు దాన్ని డిఫరెన్స్ చేసి కాలక్షేపం చేయాలంటే మనం ఏం చేద్దాం? బీజేపీ ప్రధాన లైన్లో నిలబడుతుంది అని అంటే దాన్ని మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు బీజేపీ ఏం చేసిందంటే అంతకుముందు శారదా చిట్ ఫండ్స్ అని రకరకాల కేరళలో కూడా బీజేపీ మెల్లమెల్లగా కొంచెం పట్టు సాధిస్తున్నట్టుంది. ఉంటుంది. ఇప్పుడు ఆడ కూడా ఏంటంటే ఈ కమ్యూనల్ ఇది రెచ్చగొడుతున్నారు. ఆడ ఒక దేశ అధ్యక్షుడిని అలా సంఖ్యలు వేసుకుని లాక్కుని వెళ్ళడం అనేది కరెక్ట్. ఇది ఫస్ట్ టైం. సార్, మీ సుదీర్ఘ పోరాటంలో మీరు మర్చిపోలేని పోరాటం, మీకు బాగా గుర్తుండిపోయిన పోరాటం అంటే ఏం చెప్తారు సార్? Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High-Tech City. 27.5 acres, 18 towers, G+25 floors, 1695 to 3815 square feet unit sizes. For more details, search for Honor Signatus.